హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక యజమాని, ఒక ఎద్దు. ఒక యజమాని దగ్గర ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దును ఆ యజమాని ఎంతో కష్టపెట్టేవాడు. అది భరించలేక అలసిపోయి దుఃఖంతో చాలా కష్టంగా ఉంది నాకు, నేను ఈ పని చేయాలని అని బాధపడుతూ ఉండేది. దానికి అంతలోనే ఒక కుక్క కనబడింది. కుక్క కనబడంతోనే ఆ కుక్కకు వెళ్ళి, మా యజమాని నాతో బాగా పనిచేస్తున్నాడు, నేను చాలా అలసిపోయాను, నేను చేయలేకపోతున్నానని కుక్కకి చెప్పింది. చెప్పడంతో ఆ కుక్క వెళ్తూ ఒక గుర్రానికి కనిపించింది. ఆ గుర్రానికి కనిపించడంతోనే ఆ గుర్రానికి ఈ కుక్క వెళ్ళి చెప్పింది. ఎద్దు వాళ్ళ యజమాని ఆ ఎద్దుకు చాలా కష్టపెడుతున్నాడట, అది పని చేయలేకపోతుందట అని ఆ గుర్రానికి చెప్పడం జరిగింది. ఈ కుక్క చెప్పడంతోనే ఆ గుర్రం వెళ్తూ ఒక పంది కనబడింది. ఆ పందికి వెళ్ళి, ఆ ఎద్దు వాళ్ళ యజమాని చాలా పని చెప్తున్నాడట, అది చేయలేకపోతుందట అని పందికి చెప్తుంది. చెప్పంగానే ఆ పంది నేరుగా వెళ్ళి యజమానికి ఏమని చెప్తుందంటే, మీ ఎద్దు నిన్ను చంపడానికి చూస్తుంది, నీ మీద చాలా కోపంగా ఉందని ఆ పంది చెప్తుందట. పొడిచి చంపేస్తానని చూస్తుందని. అప్పుడు ఆ యజమానికి చాలా కోపం వచ్చి అప్పుడు నేరుగా ఆ ఎద్దు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కోపంతో చూసి గొడ్డలితోని ఆ ఎద్దును చంపడం జరుగుతుంది. అంటే ఏ విషయమైనా మనకు సమస్య వచ్చినప్పుడు ఆ యజమాని అయినా కానీ, కుటుంబంలో ఎవరైనా కానీ వెళ్ళి నేరుగా కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప, ఈ మధ్యవర్తులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఏదో సాయం చేస్తారని చెప్పడం అనేది మీరు అది మానుకోండి. నేరుగా మీ సమస్యను ఆ ఎదుటి వారి ముందట చెప్పి మీ సమస్యను తీర్చుకోండి తప్ప, వారు వీరికి చెప్తే ప్రమాదం తిరిగి మనకే జరుగుతుంది. కాబట్టి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. బాయ్.